శ్రీ వెంకటేశ్వరుని జీవిత చరిత్ర. ఈ ప్రపంచంలో వెంకటాద్రిని మించిన పవిత్ర ప్రదేశం మరొకటి లేదు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం మరొకరు లేరు. ఇంతకు ముందు లేరు, ఇక తర్వాత ఎవరూ ఉన్నారు. సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణ కలియుగంలో ఆకలి బారి నుండి ప్రజలను కాపాడడానికి భూలోకంలో పవిత్రమైన తిరుమల కొండపైన శ్రీనివాసుడిగా అవతరించాడు. ఆ శ్రీనివాసుడి లీలలు అద్భుతం. నమ్మిన వారికి కొంగు బంగారం, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, తరతరాలుగా నమ్మిన వారిని రక్షిస్తూ ముక్తిని ప్రసాదిస్తాడు. శ్రీ వెంకటేశ్వర స్వామి జీవిత చరిత్ర విన్నవారికి మరియు చెప్పిన వారికి మహాభాగ్యం కలిగి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు అని నమ్మకం. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి రూపం ధరించడానికి ముఖ్య కారణం నారద మహర్షుల వారు. మన తెలుగు సినిమాలలో వినోదం కోసం నారద మహర్షిని కలహబోధునిగా చూపించారు. కానీ ఈ జగత్తులో లోక కళ్యాణం జరగాలి అంటే అది కేవలం ఆ నారద మహర్షి వల్లనే జరుగుతుంది. కలియుగం ప్రారంభమైన కొద్ది కాలంలోనే భూమిపై ధర్మం క్షీణించసాగింది. భక్తులు పూజలకు ఆసక్తి కోల్పోయారు. ఆ కలి ప్రభావం వలన మా దేవుడు గొప్ప అని మనుషులు వాదించుకునేవారు. దీనితో స్వర్గలోకంలో ఉన్న దేవతలు భయాందోళనలతో అందరూ కలిసి దేవదేవుడైన బ్రహ్మదేవుని వద్దకు చేరారు. దేవతలందరూ కలిసి ముక్తకంఠంతో, ఓ ప్రభు, భూమిపైన ప్రజల పాప కార్యాలు పెరిగిపోతున్నాయి, అధర్మం రాజ్యం మేలుతోంది, భక్తుల దేవతలను మర్చిపోతున్నారు. ఈ సమస్య పెద్ద ఉపద్రవానికి దారి తీయకుండా మీరే ఈ సమస్యకి పరిష్కారం చెప్పండి అని దేవతలందరూ వేడుకున్నారు. బ్రహ్మదేవుడు తన దివ్య దృష్టితో భూలోకంలో జరుగుతున్న పరిణామాలను తెలుసుకుని దేవతలతో, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అయిన విష్ణుమూర్తి స్వయంగా కలియుగ భక్తుల రక్షణ కోసం మరియు కలి ప్రభావం నుండి భక్తులను కాపాడడం కోసం భూలోకంలో శ్రీనివాసుడిగా అవతరిస్తాడు. కానీ ఆయన ప్రస్తుతం వైకుంఠంలో తపస్సులో మునిగిపోయారు. మీరందరూ కలిసి ఆ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి జరుగుతున్న సంఘటనలు తెలియజేయండి అని చెప్పారు. కానీ దేవతలందరూ కలిసి ఈ మహాయజ్ఞం కేవలం నారద మహర్షి అయితే సంపూర్ణంగా పూర్తి చేయగలడు అనుకుని నారద మహర్షికి విన్నవించుకున్నారు. నారదుల వారు కూడా లోక కళ్యాణం కోసం ఒప్పుకున్నారు. ఒకరోజు భూలోకంలో కొందరు మహర్షులు కలిసి సమస్త ప్రాణుల కోసం ఒక దివ్య యజ్ఞం చేస్తున్నారు. నారద మహర్షి ఆ యజ్ఞశాల దగ్గరికి వెళ్లారు. నారద మహర్షి రాక గమనించిన మహర్షులు తాము చేసే యజ్ఞంలో నారద మహర్షుల వారు పాల్గొనడంతో చాలా ఆనందపడ్డారు. సమయం చూసి నారద మహర్షి వారు యజ్ఞం చేసే మహర్షులతో, లోకహితం కోసం మీరు చేసే యజ్ఞం ఎంత పవిత్రమైనది, అలాగే ఆ యజ్ఞ హవిస్సు ఎవరికి ముందుగా ఇస్తారు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడికా, లేక లయకారుడైన ఆ పరమశివుడికా, లేక శ్రీ మహావిష్ణువుడికా అని అడిగారు. దానితో మహర్షులు తమలో తామే మదనపడుతూ ఎవరు గొప్ప అని ఆలోచించసాగారు. ఇంతలో నారద మహర్షుల వారు, మహర్షులలో అందరికన్నా శ్రేష్టమైన వారికి ఈ పని అప్పగించండి. ఆ మహర్షి చెప్పిన వారికి యజ్ఞ హవిస్సు ఇవ్వండి, దానితో మీ యజ్ఞ ఫలం పూర్తవుతుందని నారద మహర్షుల వారు విన్నవించారు. మహర్షులందరూ చాలా రకాలుగా ఆలోచించి ఈ కార్యం పూర్తి చేయగల శక్తి కేవలం భృగు మహర్షికే మాత్రమే ఉంది అనుకొని అందరూ భృగు మహర్షి దగ్గరికి వెళ్లి తమ కోరిక విన్నవించుకున్నారు. అసలే భృగు మహర్షికి కోపం ఎక్కువ. ఆ కోపం వలన అహంకారం చాలా పెరిగిపోయింది. మహర్షులందరూ తన దగ్గరికి వచ్చి తమ కార్యం చెప్పడంతో ఈ లోకంలో తనకంటే యోగ్యమైన వారు లేరు అనుకుంటూ భృగు మహర్షి గర్వపడ్డాడు. ఒక మంచి ముహూర్తాన భృగు మహర్షి బ్రహ్మ, విష్ణు, శివుడులో ఎవరు గొప్ప, ప్రపంచంలో జరిగే యజ్ఞ హవిస్సులు పొందే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవడానికి ఆకాశాన ప్రయాణం అయ్యాడు. ముందుగా భృగు మహర్షి సత్యలోకంలో ఉన్న చతుర్ముఖ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు. చతుర్ముఖ బ్రహ్మం గారు ఒక ముఖంతో సప్త ఋషులతో మాట్లాడుతున్నాడు, మరొక తలతో సరస్వతీదేవి వాయించే వీణ సంగీతం ఆస్వాదిస్తున్నాడు, అలాగే మరొక తలతో సృష్టిస్తున్నాడు. తన ఆధీనంలో జరిగే వాటిని పర్యవేక్షిస్తున్నారు. ఇలా బ్రహ్మ తన పనిలో నిమగ్నమయ్యారు.
భృగు మహర్షి వచ్చింది గమనించలేదు. దానితో భృగు మహర్షికి చాలా కోపం వచ్చింది. తన అహంకారంతో సృష్టికర్తని అవమానించాడు. అలాగే బ్రహ్మదేవుడి గొప్పదనం ఏమీ లేదు అని సత్యలోకం నుండి కైలాసంకి బయలుదేరాడు. భృగు మహర్షి చేసిన పనికి బ్రహ్మదేవుడికి కోపం వచ్చినా కానీ అది లోక కళ్యాణం కోసం అని ఎటువంటి భావం లేకుండా తన పనిలో తను నిమగ్నమయ్యారు. భృగు మహర్షి సత్యలోకంలో తనకు అవమానం జరిగిందనుకొని కోపంగా కైలాసానికి చేరుకున్నాడు. కైలాసంలో ఆ పరమశివుడు పార్వతీదేవి సమేతంగా నృత్యం చేస్తూ ఉన్నారు. ఆ నృత్యం ఎంతో చూడముచ్చటగా ఉంది. ఆ నృత్యం చూడడానికి నందికి మరియు భూతగణాలకు 2 కళ్ళు సరిపోలేదు. ఆ మహాశివుడు పార్వతీదేవితో కలిసి నృత్యం చేస్తూ భృగు మహర్షి వచ్చిన రాకను గమనించలేదు. అప్పటికే తన అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన భృగు మహర్షి తను ఎన్నో కష్టాలు కోర్చి కైలాసంకి వస్తే తనను పట్టించుకోలేదు అని కోపంతో ఆ మహాశివుడిని శపిస్తాడు. ఓ మహాదేవా, నువ్వు నృత్యం చేస్తూ ఈ లోకంలో జరిగే సంఘటనలను చూడలేకుండా ఉన్నావు కనుక నువ్వు భూమి మీద లింగ రూపంలో మాత్రమే పూజలు అందుకుంటావు అని శపించి మరింత కోపంతో వైకుంఠం వైపు వెళ్తాడు. ఒక మహర్షి వచ్చి తమ దైవాన్ని శపించడం చూసిన నంది మరియు భూతగణాలకి పట్టరాని కోపం వచ్చింది. కానీ మహాశివుడు ఆజ్ఞ లేనిదే చీమకు కూడా అపకారం చెయ్యరాదు అని గుర్తు వచ్చి అలాగే ఉండిపోయారు. ఆ మహాశివుడు కూడా జరగబోయే మంచి కోసం ఆ శాపాన్ని కూడా స్వీకరించాడు. భృగు మహర్షి తను ఒక మహత్ కార్యం కోసం వస్తే బ్రహ్మదేవుడు మరియు మహాశివుడు తనని అవమానించారని కోపంతో వైకుంఠంలో అడుగుపెట్టాడు. వైకుంఠంలో ఎల్లప్పుడూ మహర్షులకు ద్వారం తెరిచే ఉంటాయి. జయ విజయములు భృగు మహర్షి కోపాన్ని గమనించలేదు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషపాన్పు పైన శయనిస్తున్నారు. లక్ష్మీదేవి విష్ణు భగవానుని పాదాల చెంత కూర్చొని తన దైవంకి పాదసేవ చేస్తూ ఉంది. శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి చేసే పాదసేవలో మయమర్చిపోతారు. దానితో భృగు మహర్షి వచ్చిన సంగతి తెలియదు. దానితో భృగు మహర్షికి పట్టరాని కోపం వచ్చింది. ముగ్గురు దేవదేవులు ఒక్కరు కూడా తనను పట్టించుకోలేదు, అంతేకాకుండా తనని అవమానించారని కోపం మరియు తనకంటే ఎవరు గొప్ప కాదు అని అహంకారంతో శేషపాన్పు పైన ఉన్న విష్ణువు గుండెల మీద తన కాలితో తంతాడు. ఈ హఠాత్ పరిణామంతో విష్ణువు మేల్కొని భృగు మహర్షి దగ్గరికి వెళ్ళి, రండి మహర్షి, మీరు వచ్చిన సంగతి తెలియక పొరపాటు చేశాను, నన్ను క్షమించండి అని భృగు మహర్షి కూర్చోబెట్టి మహర్షి కాళ్ళు పట్టుకొని అక్కడ ఉన్న అహంకారం అనే కన్నుని నలిపేశాడు. దానితో అంతవరకు కోపం అహంకారంతో ఉన్న భృగు మహర్షికి తను చేసిన తప్పు తెలుసుకుంటాడు. జరిగిన సంఘటన చూసిన లక్ష్మీదేవి ఒక మహర్షి వచ్చి తన కళ్ళ ముందర తన భర్తను అవమానించడమే కాకుండా లక్ష్మీదేవి నివసించే గుండెపైన ఆ మహర్షి తంటే విష్ణువు ఆ మహర్షి పైన కోపం తెచ్చుకోకుండా అతని కాళ్ళు పట్టుకోవడంతో లక్ష్మీదేవికి ఆగ్రహం కట్టలు తెంచుకొని భూలోకంకి వెళ్ళిపోయింది. లక్ష్మీదేవి లేని వైకుంఠం జీవచ్చం లేని ఇల్లులాగా మారిపోయింది. లక్ష్మీదేవిని వెతుకుతూ శ్రీ మహావిష్ణువు కూడా భూలోకంకి పయనమవుతాడు. హలో ఫ్రెండ్స్, శ్రీ మహావిష్ణువు శ్రీనివాసుడిగా ఎలా మారాడు, శ్రీనివాసుని పద్మావతి అమ్మవారి పెళ్లి, అలాగే తిరుమల తిరుపతి చరిత్ర గురించి వచ్చే శ్రీ వెంకటేశ్వర చరిత్ర తరువాయి భాగంలో తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ. గోవింద గోవింద.